హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మధ్యనే ఈ మహానటుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు కదా, ఆయన మధ్య ఒక కొత్త వివాదానికి తెర తీశాడు. మొత్తం భారతదేశం అంతా కూడా దాని మీద భగ్గుమంటున్న వాతావరణం మనకి మొత్తం సోషల్ మీడియా నిండా నిదర్శనంగా దర్శనమిస్తోంది, సాక్షాత్కరిస్తోంది. అదేంటంటే మనం భారతదేశంలో రామాయణ మహాగాథ ఏనాడు వాల్మీకి గారు రాశారో తర్వాత చాలామంది దాన్ని ఆ భక్తితో వాళ్ళ వెర్షన్స్ వాళ్ళు రాశారు. మూల కథని ఎవరు మార్చలేదు. వాళ్ళ వర్ణనలు మారాయి, వాళ్ళ అపీల్స్ మారాయి, లేకపోతే వాళ్ళ తాలూకా ఆలోచన ప్రజెంటేషన్స్ మారాయి. కానీ మూల కథని ఏ రోజున కూడా కంబరామాయణం ఉన్నది, అలాగే మొల్ల రామాయణం ఉన్నది. అండ్ మన మల్లిమాల సుందరరామరెడ్డి గారు, మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఫాదరు, ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు మల్లిమాల రామాయణం అని ఇంకోటి రాశారు. ఏదైనప్పటికీ కూడా రామాయణ ఘట్టాలని ఎక్కడా కూడా వాల్మీకి మహాకవి రాసిన ఆ ఘట్టాలను వేటిని కూడా ఆల్టర్ చేయకుండా, వాటిని డైవర్ట్ చేయకుండా, యాజ్ ఇట్ ఈస్గా తమదైన సొంత వర్ణనలతో, సొంత పాండిత్యంతో, మరింకొంచెం రక్తి కట్టించాలన్న తాపత్రయంతో, రాణింప చెయ్యాలన్న ఒక ఆదుర్దనండి, లేకపోతే ఒక భక్తి ఆవేశం అనండి, అలా రాసిన మహాకావ్యంగా రామాయణం రకరకాల వెర్షన్స్ భారతదేశం నిండా ఉన్నాయి. కానీ ప్రకాష్ రాజ్ అనే అనబడే ఈ వ్యక్తి ఒక కొత్త రామాయణాన్ని ఆవిష్కరించాడు. అదేంటంటే రాముడు లక్ష్మణుడు వనవాసం టైంలో రావణాసురుడు తోటలోకి వెళ్ళి అక్కడ పళ్ళు దొంగలించి తినడం, దానికి శూర్పణఖ వాళ్ళ మీద ఆగ్రహించడం, దాన్ని రావణాసురుడు దృష్టికి వెళ్తే పోన్లే ఆకలేస్తున్నారు కదా తిననీలే అని చెప్పి రావణాసురుడు అనడం, కానీ డబ్బులు కట్టి వెళ్ళండి అంటే మా దగ్గర డబ్బులు లేవు అండ్ $2000 US డాలర్స్ విత్ GST కట్టాలని అదేదో జోక్ వేసినట్టున్నాడు ఆయన. అంటే జోకే కదా రామాయణం అంటే ప్రకాష్ రాజ్కి. భారతం అన్నా రామాయణం అన్నా ఎవరి మీద గౌరవం లేదు, మర్యాద లేదు. హిందూ దేశంలో బతుకుతూ హిందూ సంప్రదాయాల మధ్య హిందూ సాంప్రదాయాలని అత్యంత సీరియస్గా, మోస్ట్ రిలీజియస్గా పాటించి అమలు చేసి ఆచరించే మనుషుల మధ్య తన కెరీర్ని నిలబెట్టుకుని తను కూడా ఒక గొప్ప నటుడని అందరి చేత పొగడ్తలు పొంది ఆ తద్వారా కెరీర్ని పెంపొందించుకొని ఇక్కడ ఒక మనిషిగా, ఒక నటుడుగా పేరు గుర్తింపు పొందిన ఈ ప్రకాష్ రాజ్కి వీటి మీద ఏ రకమైన గౌరవం లేదు. తను ఒక వెర్షను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. $2000 కట్టమని చెప్పి రావణాసురుడు అడిగాడని, లేకపోతే డబ్బులు లేవని వీళ్ళు చెప్పగానే, అయితే మీరు ఆ మామిడి చెట్లను, అదే పళ్ళ చెట్లను మళ్ళీ నాటి పెంచి పెద్ద చేసి అప్పుడు వెళ్ళండి అని చెప్పి రావణాసురుడు అన్నాడని ఒక కొత్త రామాయణానికి ఈ మహానుభావుడు తెరతీశాడు. మనందరం హిందువులందరం వెధవల్లాగా ఆయన చెప్పిన మాటలు వినాలి. మేం వినము, నీ పేకే ఉత్తరిస్తాము, నీకు దోల తీరుస్తాము, నీకు గుండు గొరిగించి పిండి చుక్కలు పెట్టి గాడి దెక్కించి ఊరేగిస్తాము నిన్నని చెప్పి మొత్తం భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా, హిందూ ఫాలోవర్స్, హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేసి హిందూ తత్వంతో మమైక్యమై, అంటే శతాబ్దాలుగా ఈ భారతదేశం అనే ఈ భరత భూమి, వేద భూమిలో పుట్టి నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నిట్లో కూడా రామాయణాన్ని ఒక మహా గొప్ప వేదంగా మానవ జీవనానికి, దైనందిన మానవ జీవనానికి దాన్ని అనునయించుకుని ధర్మకర్మ ఆచరణలో రాముడి పాత్రని అండ్ సీతామహాసాధ్వి, లక్ష్మణుడి తాలూకు బాధ్యత, అవతల భరతుడి తాలూకా నియతి, నిరతి, నిజాయితీ, వీటన్నిటినీ క్రోడీకరించి ఆంజనేయుడు హనుమాన్ ఆంజనేయ స్వామి వారి భక్తి ప్రపత్తులకి ఆయన తాలూకా అంటే స్వామి భక్తితో కార్యదీక్షని ఎలా నిర్వర్తించాలి, ఈ పాత్రలను అన్నిటి ద్వారా ఒక సమాజాన్ని చైతన్యపరిచి సమాజాన్ని ఒక రుజుమార్గంలో ముందుకు నడిపించడానికి కావలసిన ఒక ఆదేశ సరళిని ఆ కావ్యంలో పొందుపరిచి మహాకవి వాల్మీకి రాసిన దాన్ని తను ఈ విధంగా చెలవలు పలవలు చేసి తన సొంత పైత్యాన్ని దాని మీద కుమ్మరించి ఈ విధమైన పేలాపనికి దిగడం అన్నది భారతదేశంలో ఎవ్వరూ కూడా గౌరవించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇంకా జర్నలిస్టులుగా అయితే మాత్రం మతాలు ఉండవా?
జర్నలిస్టుల్లోని క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు ఆదివారం నాడు చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేయట్లేదా? జర్నలిస్టుల్లో ఇస్లాం సోదరులు ఉంటే వాళ్ళు శుక్రవారం నాడు వెళ్ళి నమాజ్ చేయట్లేదా? లేకపోతే రంజాను మాసంలో వాళ్ళు చాలా అంటే ఉపవాస దీక్షలు చేయట్లేదా? ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది. ఇప్పుడు నేను జర్నలిస్ట్గా మాట్లాడాలంటే నేను హిందువుని, నేను హిందూ మత వాదిని, హిందూ మతాన్ని అనుసరించి ప్రతిరోజు నా నిత్య నైమిత్తిక కర్మల్లో హిందూ మత సారాంశంతోనే జీవితాన్ని ముందుకు గడిపిన వాడిని. నేను ఎందుకు వెనక్కి తగ్గి మాట్లాడాలి? రామాయణం, ఏ రామాయణం భాగవతాలని చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు నూరిపోసి నేర్పి దాంట్లో ఉండే మంచి మంచి అంశాలన్నింటినీ కూడా చెవి దగ్గర ఇల్లు కట్టుకుని చెప్పి నేర్పించి ఒక మనుషులకి ఒక క్రమబద్ధీకరణమైన ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, వాటి ద్వారా మాత్రమే ఈ మానవ జాతి సమాజం తీసుకునే విధంగా వాటిని అమలు చేసుకుని ఎంతో గొప్పగా అభివృద్ధి చెందడానికి కావలసిన ఒక నియమావళిని దానిలో పొందుపరిచిన మహాకావ్యాలుగా రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాల్ని, వీటిని మొత్తం భారతదేశం అంతా గౌరవించి వాటిని ఆరాధించి పూజిస్తోంది హిందూ సమాజం. అలాంటి ఒక మహావేదాన్ని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాన్ని మళ్ళీ సౌత్ అండ్ నార్త్కి వాళ్ళు నార్త్ ఉత్తరాదిని అయితే మాత్రం దుమ్ము లేపి చిత్త కొడుతున్నారు ప్రకాష్ రాజ్ని. ఇది ఏ విధంగా పరిణమిస్తుంది, పొయ్యకాలం దాపురించినప్పుడు ఎట్నుంచి ఎలా దాపురిస్తుందో తెలియదు. ఈ జస్ట్ ఆస్కింగ్ అన్న పేరుతో పెట్టి బీజేపీని టార్గెట్ చేసి, బీజేపీని నువ్వు టార్గెట్ చేసింది అయ్యా బాబు. అసలు బీజేపీ అన్నది ఎక్కడ, అప్పుడే భారతదేశాన్ని ఎన్నాళ్ళుగా పరిపాలిస్తున్నది. ఈ హిందూ దేశంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ. ఈ దేశాన్ని హిందూ మతంగా ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇది హిందూ దేశం కాదా? ఇక్కడ హిందూ దేవుళ్ళే కాదా? హిందూ దేవుళ్ళు, హిందూ దేశం, హిందూ మతం. ఇది జై హింద్ అన్నమాట ఎక్కడ పుట్టింది? హిందూ మతం ఇది. సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీరుడు కూడా ఆయన బాక్సులో ఒక జపమాల, ఒక భగవద్గీత ఉన్నాయి. అక్కడి వరకు వెళ్ళిపోతావు ఎందుకు? సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర వినాయకుడు విగ్రహం ఉంది. గమనించేవా నువ్వు? ఈ ప్రపంచంలోనే హరే రామ హరే కృష్ణ అని చెప్పి కృష్ణ కాన్షియస్లో ఎంతమంది ఫారినర్స్ వచ్చి, ఎంతమంది ఇక్కడ ఈ హిందూ మతాన్ని గౌరవించి హిందూ మతంలోని ఇమిడిపోయే పరిస్థితుల్ని ఎన్నిటినీ మనం చూస్తున్నాము భారతదేశం యావత్తులో. అండ్ సత్యసాయిబాబా గారి ఆశ్రమంలో, గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశ్రమంలో ఎంతమంది ఫారినర్స్ వచ్చి అక్కడ కృష్ణ కాన్షియస్సే మీకు చాలా గొప్ప నిదర్శనం. అంటే భారతదేశంలో హిందూ మతాన్ని గౌరవించి హిందూ మతం తాలూకు గొప్పతనాన్ని వేణోళ్ళ చాటడానికి దేశ విదేశాలలో కూడా అందరూ సిద్ధపడి ఉపక్రమించి ముందుకొచ్చి మాట్లాడుతున్న టైంలో నువ్వు ఈ భారతదేశంలో పుట్టి, హిందూ మతంలో పుట్టి, నువ్వు హిందువులతోనే కలిసి నీ కార్యక్రమం, నిన్ను ఏమైనా క్రిస్టియన్స్గా నిన్ను క్రిస్టియన్ మతం నిన్ను పెంచిందా, లేక ఇస్లాం మతం పెంచిందా, లేదా కాంగ్రెస్ పార్టీ నిన్ను పెంచిందా? ఎవరు పెంచారు నిన్ను పెంచింది ఒక హిందూ సమాజంలో హిందూ మతాన్ని అనుసరించే హిందువులు తీసే నిర్మాతలుగా డబ్బులు పెట్టి దర్శకులు అందరూ కూడా. ఇప్పుడు నువ్వు చేస్తున్న వారణాసి సినిమాని తీస్తున్నది ఎవరు? హిందువులు కారా? రాజమౌళి దర్శకుడు ఆయన హిందువు కాదా? హిందూ మతంలో హిందూ దేవుళ్ళని పూజించే వ్యక్తి కాదా? విజయేంద్ర ప్రసాద్, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎవరు? ఆ చిత్ర నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ గారు ఎవరు? ఆయన బ్యానర్ పేరే శ్రీ దుర్గా ఆర్ట్స్. ఆయన పెద్ద బిల్డరు. ఆయన కూడా దుర్గా ఎస్టేట్స్, దుర్గ పేరు మీద, కనక దుర్గ పేరు మీద ఆయన బ్యానర్ పెట్టుకుని దాని మీద సినిమాలు తీసే ఒక వాతావరణంలో నువ్వు పెరుగుతా ఇక్కడ హిందూ దేవుళ్ళని నిరసించి హిందూ దేవుళ్ళని వాళ్ళని బలహీనపరిచే విధంగా హిందువులు వాళ్ళని ఆరాధించే కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడతావా? ఎంత పొరపాటు! అయిపోయింది, కెరీర్ అయిపోయింది. ఓ పక్కన నీ కెరీర్ అయిపోయింది, నువ్వు గుర్తించట్లేదు. అది
కొత్త తరం వచ్చేసింది. ఎప్పుడు రావు రమేష్ వచ్చాడో అప్పుడే నీ తాలూకు కెరీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా దెబ్బ తినేసింది. ఏదో అక్కడ ఇక్కడ ఒకటి అర పాత్రలు తప్పితే నీకు ఏ భాషలో నీ క్యారెక్టర్ లేవు. అందుకని చెప్పి రాజకీయాలను ఆశ్రయించి దాంట్లో పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతా, అందరి మీద విషం చిమ్ముతా, టోటల్గా నీకు అంటే కంట్రీ వైడ్ ఇమేజ్ రావాలి, దేశవ్యాప్తంగా నీ గురించి అందరూ మాట్లాడుకోవాలంటే బీజేపీని నిరసించాలి. ఏమన్నా మీ తల్లిగారు పరమపదించినప్పుడు ఆవిడికి నీ మతం పరంగా, క్రైస్తవ మతం పరంగా నువ్వు నీ కర్మకాండలు జరిపించలేదా? అప్పుడు ఎవరైనా నిన్ను ఆక్షేపించారా? ఎవరైనా నిన్ను కించపరిచేటట్టు మాట్లాడారా? నీకెక్కడి నుంచి వస్తున్నాయి ఈ గట్స్? ఏంటా మాయరోగం? ఏంటా పోయే కాలం? ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా? ఏం ఆశించి మాట్లాడుతున్నావు? నిన్ను ఎలాగా జస్ట్ లైక్ అంటే జస్ట్ ఆస్కింగ్ లాగా జస్ట్ లైక్ దట్ నిన్ను వదిలేస్తారా నాన్న? జరిగే పనేనాది? భారతదేశంలో ఒకటంటే సౌత్కి నార్త్కి ఉన్న గ్యాప్ని మీరు నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి మీ పని మీరు వెళ్ళిపోండి కానీ ఇక్కడ ఏమి ఉపదేశించద్దు. ఎలాగా? రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ కూడా నార్త్ వాళ్ళు, రావణాసురుడు ఇక్కడ సౌత్ వాడని. ఓకే, అదే రాశారు. వాల్మీకి రాసింది కూడా అదే. నువ్వు దాన్ని కొత్త కథ ఎందుకు చెప్పావు? అయోధ్య ఎక్కడుంది? ఉత్తరాదిని లేదా? బట్ ప్రబంధాల ప్రకారం, పురాణాల ప్రకారం రాముడు, సీత, లక్ష్మణుడు నడయాడని ప్రదేశం ఇక్కడ భద్రాచలం దగ్గర నుంచి, చిత్రకూట దగ్గర నుంచి వాళ్ళు నడయాడని ప్రదేశమే ఈ భారతదేశంలో లేదు. ఈ రోజు కూడా శ్రీలంకలో విపరీతమైన రీసెర్చ్ జరుగుతున్నది. మహా అనుకున్న వాళ్ళు గ్రౌండ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి వెళ్ళి రకరకాల రీసెర్చ్లు చేసి ఇదంతా ఇక్కడ జరిగింది నిజమే అని చెప్పి, రామాయణం నిజంగా జరిగిన గాథ, ఇక్కడ జరిగిన ఇది పురాణం, పుక్కిటి పురాణం కాదు, ఇది నిజంగా జరిగిన కథ, ఇక్కడ నిజంగా జరిగిన గాథ, నిజంగా జరిగిన సంఘటన రామాయణం అన్నది అందరూ మొత్తం దేశ విదేశాల్లోనే అందరూ ఒప్పుకొని చెప్తుంటే, ఏదో ఎవరికో పోగాలం దాపురించి ఈ హిందూ మతం మీద పడి అందరూ విషం చిమ్ముతుంటే వాళ్ళల్లో నువ్వు కూడా ఒక భాగమై, అంటే ఈ విధంగా ఒక గౌరవాన్ని, గుర్తింపుని, నేషనల్ వైడ్ ఇమేజ్ని సంపాదించుకోవడానికి ట్రై చేస్తే దానివల్ల నువ్వు ఎంత కోల్పోతున్నావో, నువ్వు ఎంత రకంగా క్షీణించిపోతున్నావో రోజు రోజుకి గమనించుకోవట్లేదు ప్రకాష్ రాజ్. ఐఎమ్ ఆల్సో ఏ సీనియర్ జర్నలిస్ట్. నీకన్నా ముందు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చా. ఆలోచించుకోవాలి. తల విలువ నోరు చెప్పుతుందంటారు. నోటికి దోలకి నాలిక తీరక ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు రేపు అదే ఇంకొక పెద్ద ఆందోళన స్టార్ట్ అయింది. వారణాసి సినిమాలో ఈ మహానుభావుడు శివుడు పాత్ర నటిస్తున్నాడు కాబట్టి అతన్ని శివుడి పాత్రలో పెట్టద్దు, అతన్ని వెంటనే తక్షణమే సినిమాలోంచి తీసేయమని చెప్పి నార్త్ నుంచి అప్పుడే విపరీతమైన పోస్టులు సోషల్ మీడియా అంతా. మనం బతుకుతున్న ఈ సమాజంలో మన బాధ్యతల ప్రకారం మన జీవన భృతి కోసం మనం చేసే పనుల ద్వారా ఒక కార్యాలయంలో పనిచేస్తే నాలుగు మతాలుగా వాళ్ళు కలిసి పనిచేస్తారు. ఎవరి మనోభావాలు వాళ్ళవి, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి ఆచరణ వాళ్ళది, బట్ అందరూ కలిపి ఒకే కార్యాలయంలో పనిచేస్తారు. అలా పనిచేసేటప్పుడు ఒకళ్ళ తాలూకు మనోభావాలు కించపరిచే విధంగా ఇంకొకళ్ళు మాట్లాడితే ఆ కార్యాలయంలో కార్యక్రమాలు సజావుగా సాగుతాయా? పైగా భారతదేశం హిందూ దేశంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ హిందూ మతాన్ని ఉద్ధరించాలి అని 370 ఆర్టికల్ లాంటి దాన్ని తీసి పారేశారు. జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా అన్ని రకాల స్పెషల్ స్టేటస్లు తీసిపారేసి కలిపేశారు. ఓ పక్కన దీన్ని హిందూ దేశంగా నిలబెట్టడం కోసం ఎంతమందో పోరాడుతుంటే ఏంటి అల్పబుద్ధి? ఈ అల్పబుద్ధి ఏంటని నీ వల్ల ఎంతమంది బాధలు పడ్డారో సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే అది. నీ తాలూకా ఇండిసిప్లిను, నీ తాలూకా ఈగో, నీ యాటిట్యూడు, నీ మిస్బిహేవియరు, నువ్వు స్ట్రైకులు చేయడాలు, ఆ ఛాంబర్ దగ్గర ఆందోళనలకు దిగడాలు, ఇవన్నీ కూడా చిత్ర పరిశ్రమ నిన్ను చాలా భరించింది. కానీ భారతదేశం భరించదు సుమా. భారతదేశంలో హిందువులు నిన్ను ఎంత మాత్రం ఉపేక్షించరు సుమా. ఇది చాలా సీరియస్ అవుతుంది, మర్చిపోవద్దు. ఇదే ఆఖరిసారిగా ఒట్టు పెట్టుకో.
ఇంకెప్పుడు హిందూ మతం గురించి కానీ హిందూ దేవుళ్లను అగౌరవం చేస్తూ మాట్లాడడం కానీ చేస్తే నీ మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుందని నేను పర్సనల్గా హెచ్చరిస్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.